కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంటెద్దు పోకడతో పార్టీకి నష్టం చేకూర్చే పనులను సహించేది లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో కొందరు నాయకుల వైఖరి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందన్నారు. హనుమకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్టాన వర్గ ఆదేశాలను ఖాతరు చేయకుండా గీత దాటితే మంచిది కాదన్నారు. పార్టీ నాయకులు మాట తీరు, వ్యవహార శైలితో పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లని ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారు? అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం ఇచ్చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధ వేస్తున్నది దాంట్లో.